వయసులోనే పనికి వెళ్ళేవాడు. తన ఇంటి దగ్గరలో ఒక ఫ్యాక్టరీలో తన అమ్మగారితో పాటు కలిసి పనికి వెళ్ళేవాడు. తనకు 8 సంవత్సరాల వయసులో వాళ్ళ నాయనమ్మ గారితో పాటు ఒక సువార్త మీటింగ్కు వెళ్ళి యేసుక్రీస్తుకు తన హృదయాన్ని అప్పగించుకున్నాడు. అప్పటి నుండి ఇతరులను కూడా రక్షణలోనికి నడిపించే ఆశ కలిగి జీవించేవాడు. అలా మొదటగా తన తల్లిని రక్షణలోనికి నడిపించాడు. అలా పెరిగి పెద్దవాడయ్యాడు స్మిత్ గారు. 1982వ సంవత్సరంలో పాలి అనే భక్తి సామర్థ్యం కలిగిన స్త్రీని వివాహం చేసుకున్నాడు. స్మిత్ గారి భార్య చదువుకున్న వ్యక్తి. అంతేకాకుండా తనకి దేవుని సేవపై, సువార్తపై ఎంతో మక్కువ. అలా తాను సేవ చేస్తూ చర్చ్కి వెళ్తూ ప్రసంగిస్తుండేది. స్మిత్ గారు మాత్రం రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళేవాడు కాదు, భార్య మాట వినేవాడు కాదు. అలాగే త్వరగా కోపపడే తత్వం కలిగినవాడు. అలాంటి స్మిత్ గారిని తన భార్య ప్రార్థనతో, తన భక్తితో మార్చుకోగలిగింది. అలా స్మిత్ గారు పూర్తిగా మారి దేవునిలో నడవడం, అలాగే చదువుకున్న తన భార్య ద్వారా స్మిత్ గారు కూడా చదవటం నేర్చుకున్నాడు. అలా దేవుని సేవ చేస్తూ తాను కూడా ప్రసంగించడం మొదలెట్టాడు. వారికి నత్తి ఉండుట వలన, చదువుకోలేకపోవడం వలన తాను ప్రసంగిస్తున్నప్పుడు అతని ప్రసంగాన్ని వినిన వారు విసుక్కునేవారు. అయితే స్మిత్ గారు మాత్రం నిరుత్సాహం పడకుండా ప్రార్థనా పరురాలైన తన భార్యతో పాటు పిల్లల మధ్య సేవ ప్రారంభించి వారికి బైబిల్ కథలు నేర్పించి రక్షణలోనికి నడిపించేవారు. కొన్నిసార్లు స్మిత్ గారి భార్య ఆయన పక్షమున ప్రసంగించేది. ఒకరోజు